నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ ఏ బాలాజీ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరెంట్ అల్యూమినియం వైరు దొంగిలించిన అంతర్జిల్లా నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితులు సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గుగులోతు చంద్రశేఖర్, కరీంనగర్ జిల్లా కేశవపట్నానికి చెందిన అగుళ్ల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన కడారి జలంధర్లుగా గుర్తించామన్నారు. చిన్నకోడూరు గ్రామ నివాసి చిట్టబోయిన బాబు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకొని 7 కేసులను ఛేదించిన తోగుట సిఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రమణమూర్తి, యాదగిరి కానిస్టేబుల్ రమేష్, రాజు, కరుణాకర్లను ఏసీపీ అభినందించి రివార్డు కోసం సిపికి ప్రపోజల్ పంపిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా వెంచర్లు తయారు చేసే యజమానులు వాటి రక్షణ గురించి సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని, లేదా వెంచర్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలికట్ట గ్రామ శివారులో తొగట సిఐ గారు లతీఫ్ గారు, వారి యొక్క సిబ్బంది ఎస్ఐ శ్రీనివాసు, వారి యొక్క సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఈరోజు ఈ యొక్క టాటా ఏసీ వాహనంలో కొందరు దొంగలు ఏదైతే ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించినటువంటి దొంగతనాలకు పాల్పడిన వాళ్ళు ప్రయాణిస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అందులో గుగులోత్ చంద్రశేఖర్, తండ్రి బాలు 23 సంవత్సరాలు, ఇతని కొండాపూర్ గ్రామం దూల్మెట్ట సిద్దిపేట జిల్లా. అదేవిధంగా ఆళ్ళగడ్డ శ్రీనివాసు, తండ్రి పోచాయి 36 సంవత్సరాలు, ఇతని కేశవపట్నం గ్రామం కరీంనగర్ జిల్లా. కడారి జలంధర్, తండ్రి పాపయ్య 34 సంవత్సరాలు, ఇతని హుజూరాబాద్ జిల్లా కరీంనగర్. వీళ్ళను పట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వీళ్ళు గతంలో కూడా మన సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాలో కూడా ఈ యొక్క వెంచర్లలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఏదైతున్నాయో వాటి మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్టర్ వైర్స్, అల్యూమినియం వైర్లు దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 3 దొంగతనాలు, గజ్వేల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 2 దొంగతనాలు, ఎలకతుర్తి అంటే వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో 1 దొంగతనము, మానకొండూరు పరిధి అంటే కరీంనగర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో 1 దొంగతనము, మొత్తం 7 దొంగతనాలు చేసినట్టుగా వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు కాబట్టి ఈ వివిధ జిల్లాలో కూడా వీళ్ళు ఈ యొక్క నేరానికి పాల్పడుతున్నారు. వీరి దగ్గర నుంచి ఈరోజు ఒక టాటా ఏసీ వాహనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అల్యూమినియం కండక్టర్ వైర్స్ ఏదైతే ఉన్నాయో 1280 కేజీల అల్యూమినియం వైరు, దాదాపు 3,32,000 విలువైనటువంటి అల్యూమినియం వైర్ను కూడా స్వాధీనం చేయడం జరిగింది. అదేవిధంగా 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కేసును చాకచక్యంగా ఛేదించినటువంటి ముఖ్యంగా సిఐ తొగుట గారు, ఎస్ఐ శ్రీనివాస్ గారు, వాళ్ళ యొక్క సిబ్బంది అయినటువంటి రమణమూర్తి, యాదగిరి కానిస్టేబుల్ రమేష్, రాజు, కరుణాకర్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. గౌరవనీయ ఏంటంటే ఈ యొక్క వెంచర్లను వీళ్ళు ఏం చేస్తుంటే ఒక వెంచర్లను టార్గెట్ చేసుకుంటున్నారు. రైతుల యొక్క ఏదైతే వ్యవసాయ బోర్లు ఉంటాయో బోర్లో ఉన్నటువంటి స్తంభాల మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ వాళ్ళు టార్గెట్ చేసేసి ఈ యొక్క దొంగతనాలు పాల్పడుతున్నారు. ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వైర్లు ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రిక్ వైర్లన్నీ కూడా ఈ సిద్దిపేటకు చెందినటువంటి మనిషికు అమ్మినారని చెప్పేసి, అదేవిధంగా ఈ వెంకటేష్ అని చెప్పేసి పెగ్నాపూర్లో ఉన్నటువంటి ఈ స్క్రాప్ దుకాణం సంబంధించినటువంటి వెంకటేష్ కూడా అమ్మినామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు వ్యవసాయ బోర్లు ఏదైతున్నాయో వాటి స్తంభాలు ఏదైతున్నాయో వాటి మీద ఉన్న వైర్లు ఏదైతున్నాయో వాటి అన్ని కూడా పరిరక్షణ చేసుకోండి. వెంచర్ల వద్ద కూడా ప్రత్యేకంగా గార్డ్స్ ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. ఇటువంటి దొంగతనాలు పాల్పడకుండా ముందు జాగ్రత్త ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి న్యాయస్థానం ముందు ముఖ్యంగా ఈ ఛేదనలో ఈ కేసు ఛేదించినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇది చాలా చక్కటి కేసు. ముఖ్యంగా 3 జిల్లాల్లో ఇటువంటి దొంగతనాలు పాల్పడినటువంటి నేరస్తులు పట్టుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి వీరందరికీ కూడా గౌరవనీయ సిపి గారి ద్వారా రివార్డ్స్ కూడా ప్రపోజల్ చేస్తామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.